సార్ ఏంటి సార్ ఈ నారా లోకేష్ కామెంట్స్ ఏంటి? నిరుద్యోగత ఎక్కువైపోతుంది అనేసి కామెంట్స్ అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియకుండానే మాట్లాడతాడు. నిరుద్యోగం పెరగటువంటి కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం మనం. సచివాలయంలో మామూలుగా ఉన్నాయా, ఒకళ్ళకి 20-25 పైన ఉన్నాయి కొందరికి. అవి గవర్నమెంట్ స్కేల్స్ ప్రకారంగా కూడా రేపు చేయబోతున్నారు. అట్లాగే వాలంటీర్ల వ్యవస్థని ఏదో ఎంతలో కొంతలో వరకు చాలామందికి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటూ జరిగింది. అట్లాగే డిఎస్సి 61,000 మందికి ఇప్పుడు రీసెంట్గా కూడా ప్రకటన జరిగింది. అట్లాగే పోలీసు కానిస్టేబుల్స్ కానీ పోలీసు డిపార్ట్మెంట్లో ఇవి కూడా జరుగుతున్నాయి. మరి ఆయన టైంలో ఏం జరిగినాయో చెప్పు. ఇప్పుడు ఒక పోటీకి వచ్చే మనిషి ఏంటంటే, నువ్వేమి బెస్ట్ చేశావు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరేం బెస్ట్ చేశారో చెప్పండి. దానికి ఇప్పుడున్న మా ప్రభుత్వం ఏం తక్కువ చేసిందో మీరు చెప్పండి. అంతేగాని ఏదో నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు కదా. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడి కొడుకుగా, దట్టు మాజీ మంత్రిగా మీరు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అవి చెప్పండి. అవి చెప్పకుండా మిగతా ఏ అర్థం లేని మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు. మా నాన్నగారిని 53 రోజుల దాకా జైల్లో పెట్టారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నగారిని జైల్లో పెట్టిన వాళ్ళని వదిలిపెట్టను, ఇంకొక 2 నెలల్లో నేను కూడా జైలుకు పంపిస్తాను జగన్మోహన్ రెడ్డిని అనేసి కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది నారా లోకేష్ గారు. సరే, మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు మంత్రి అయ్యి మమ్మల్ని జైల్లోకి పెట్టి కానివ్వండి, చూద్దాం. అంటే జైల్లో పెట్టడమే ధ్యేయం. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? మీ నాన్నగారేగా. ప్రతిపక్ష నాయకుల్ని రాష్ట్ర స్థాయిలో జైల్లో పెట్టి ఆనవాయితీ తెచ్చింది మీరు, మీ నాన్నగారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో మిలాఖతై మీరు చేసిన పనులు అవి. సిగ్గుండాలి ఏదైనా మాట్లాడడానికి. జనం పిచ్చోళ్ళేం కాదు, అందరికి అర్థమవుతుంది ఎవరు నీతిమంతులో ఎవరు నిజాయితీగా చేస్తున్నారో. జనానికి ఏ విధమైన లబ్ధి కార్యక్రమాలు ఎవరు చేకూరుస్తున్నారో జనానికి అందరికీ తెలుసు. జనం విల్ డిసైడ్, ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు ఎందుకు ఒక 2 నెలలేగా ఆగండి. 2-3 నెలలు ఆగితే ఎవరు మంచో ఎవరు చెడో డిక్లేర్ అవుద్ది, అప్పుడు చూద్దాం. నిరుద్యోగులు బాధపడాల్సిన అవసరం లేదు, రాబోయేది మన ప్రభుత్వమే. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జనవరి నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాననేసి నారా లోకేష్ చెప్పడం జరుగుతుంది. అబ్బో, ఎన్ని క్యాలెండర్లు విడుదల చేసి మరి ఎన్ని క్యాలెండర్ల ప్రకారంగా ఉద్యోగాలు ఇచ్చాడు మరి ఆయనకే తెలియాలి. ఒకసారి చెప్తే వెరిఫై చేద్దాం. ఒకసారి ఆయన లిస్ట్ ఏదో ఇస్తే అవి ఒకసారి మనం కూడా వెరిఫై చేద్దాం. చెప్పేదానికి పొంతం లేకుండా మాట్లాడకూడదు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పు, ఏ సెక్షన్లు ఇచ్చారో చెప్పు. మేము చెప్తున్నాం కదా, మేము చెప్తున్నాం. వాళ్ళ ఒకటి కాదు, ఆర్బీకేల్లో ఉద్యోగాలు పెట్టాం, సచివాలయాల్లో ఉద్యోగాలు, అట్లాగే వాలంటరీ వ్యవస్థ, అట్లాగే ఎడ్యుకేషన్లో కూడా డిఎస్సి ఆల్రెడీ అంతకుముందు లెక్చరర్స్ని నింపటం, ఎంతోమందిని నింపిన ఇది మేము ఇస్తాం స్టేట్మెంటు, మీరు ఇవ్వండి, దాని ప్రకారంగా మాట్లాడదాం. మీరు ఇచ్చేది మేము కూడా అంకెల వారీగా తీసుకొచ్చి చెప్తాం. మేము కూడా ఏదో మసిపూసి మారేడుకాయ చేయడం, ఏదో ఒక మీటింగ్ పెట్టాం కాబట్టి ఒక బహిరంగ సభ 4 మాటలు చెప్పాలి ప్రతిపక్ష నాయకుడిగా, ఇవాళ రూలింగ్ గవర్నమెంట్ మీద ఏదో మాట్లాడడం తప్పిస్తే మీరు మాట్లాడే దాంట్లో పస లేదు, మీరు మాట్లాడే దాంట్లో సబ్జెక్టు లేదు, మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలే. సార్, ఈ పొత్తు, ఈ జనసేన టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో ఇది వాళ్ళకే ఇబ్బందికరంగా మారిందని అనుకోవచ్చు అంటారా? ఈరోజు హరిరామ్ జోగయ్య గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఈ అలయన్స్లో నారా లోకేష్ గారు అలయన్స్ పెట్టుకున్న దగ్గర నుంచి నారా లోకేష్ గారు ఎక్కడ కనిపించింది లేదు, రీసెంట్గానే బయటకు వస్తున్నారు. ఈ అలయన్స్ ఏమన్నా ఇబ్బందికరంగా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు అంటారా? అలయన్స్ ఏ విధంగా పెట్టుకున్నారు అనేది మనం చెప్పలేం కానీ బాబు. కానీ ఒకటి, హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నాయకులు అనేది ఏంటంటే వాళ్ళ కోరిక ఏంటంటే వాళ్ళ సామాజిక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనేది ఆ సామాజిక వర్గానికి ఉన్న కోరిక. ఆ కోరిక ప్రకారంగా ఇది నడుస్తుందా నడవదా అనేది ఆవేదనతో ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పేది ఏంటంటే ఇండైరెక్ట్గా ఇది తెలుగుదేశంను జనసేన మునిగిపోయే పడవే,
సీట్లు మాత్రం నువ్వు ప్రాపర్గా ఇచ్చుకోవాలి, మేము కూడా తీసుకోవాలి, మా పవన్ గారు కూడా తీసుకోవాలి అనేది ఆయన అభ్యర్థన. మరి ఎట్లా వస్తుందో ఏమిస్తారో చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో.